సార్ సుభాష్ గారు, ఈ చిప్ అనేది ఎక్కడ పుడుతుంది సార్? ఎక్కడి నుంచి వస్తుంది? దాని బతుకేంటి? ఒక సామాన్య మానవునికి అర్థమయ్యేట్టు ఏం పని చేస్తుంది? ఇసుక నుంచి వస్తుంది. ఫస్ట్ ఆ ఇసుక తీసుకొని దాన్ని ఒక సిలిండర్ లాగా చేసి మన పొటాటో చిప్స్ లాగానే వేఫర్స్ లాగా స్లైస్ చేస్తాం. ఇసుక అయితే చాలా ఉంది మన దేశంలో కూడా. అలానే ఫ్యాబ్స్ కట్టేయచ్చా మనం? మన పరిస్థితి ఏంటి? మన భవిష్యత్ ఏంటి చిప్స్లో? ఒక కొత్త సుభాష్ ఈరోజు ఇంజనీరింగ్ కంప్లీట్ చేస్తుంటే ఆయన ఏం చదువుకుంటే, ఎట్లాంటి పాత స్కిల్స్ ఉంటే మంచి సక్సెస్ అవుతాడో చెప్పండి. వెరిఫికేషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఉండాలి. మనం హ్యాకర్స్ అంటాం కదా, ఆ మైండ్ సెట్ ఉండాలి. దీన్ని నేను ఎట్లా చెడగొట్టచ్చు? ఎక్కడ చూసినా ఏం చేసినా ఎన్విడియా అంటున్నారు. అంటే మీ కాంపిటీషన్ బ్లాక్ జాకెట్ వేసుకున్న ఆయన గురించి కాదు, యాక్చువల్లీ వాళ్ళు మాకు పార్ట్నర్స్ అండి. ఎన్విడియాకి ఎంత ఇది వస్తే మాకు అంత బెటర్. అది ఎలాగండి? సెమీ కండక్టర్ ఇండస్ట్రీలో ఒక టర్మ్ ఉంది, PPA, పవర్ పర్ఫార్మెన్స్ ఏరియా. గాయ హోనా, घास कम खाना, गोबर कम डालना, दूध बहुत होना. సో ఒక భారతీయుడిలాగా మనం ఆలోచిస్తే చిప్స్ గురించి మనం ఏం తెలుసుకోవాలి? చిప్ వార్స్ అంటే ఏంటి? కొద్దిగా ప్లీజ్ త్రో సమ్ లైట్ ఆన్ ఇట్.